యాబ్రహామునందున్న దేవుడా, నా బిడ్డని నువ్వే కాపాడాలి. వాడు నీ సేవ చేయాలి ప్రభు. కానీ అమ్మ, మనం ఇంకా ఇతనికి పేరు కూడా పెట్టలేదే. దేవుడు పెడతాడమ్మా. దేవుడు వాడిని ఎక్కడికి చేరుస్తాడో చూడు. అలాగే అమ్మా. ఇక్కడేదో తేలుతూ వస్తోంది. ఒట్టి ఖాళీ పొట్టే. అందరూ బయటికి పదండి. రండి. ఏమైంది? అందరూ వెళ్ళండి. అందులో ఏముంది? భగవంతుడు నాకు ప్రసాదించిన వరం. ఒక బిడ్డ కోసం వేడుకున్నాను. దీనికి అర్థం ఏమిటో తెలుసా అమ్మా? ఈ అందమైన వస్త్రం వీడి మీద ఉంటే వీడు రాజకుటుంబానికి చెందినవాడవుతాడు. ఇది మన బానిసలకు స్వంతమైన వస్త్రం. నేను రాజుగారి కూతుర్ని. వీడు నా కొడుకు. వీడు నా ఇంట్లోనే పెరగాలి. అది కూడా ఒక యువరాజులాగా. ఈ లోకమే నిన్ను కీర్తిస్తుంది. నువ్వు నాకు నీటిలో దొరికినందువల్ల నీ పేరు మోసెస్. మోసెస్.